ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా వస్తానంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసుపై ధీమాగా ఉంటే బీజేపీ మాత్రం అంత సీన్ లేదంటూ కవిత కాన్ఫిడెంట్ ను ఖండాలుగా నరికేస్తోంది. ఇదిగో ఇలా. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. Not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. No. They are fighting it out. It is an illegal case. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో నేను ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు.